హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా ఏంటి ఆల్రెడీ వేపుకున్న సేమియా పుల్లలు అనమాట. ఈరోజు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఉప్మా టేస్టీగా ఇంకొంచెం హెల్తీగా ఉండేలాగా ఉప్మా ఎలా తయారు చేయాలనేది ఈరోజు మన కిచెన్లో వీడియో చూసేయండి. పిల్లలే కాదు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఇంగ్రీడియంట్తో ఆరోగ్యంగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇది ఇక్కడ నేను మా అబ్బాయి కాలేజీ నుంచి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది రెడీ చేస్తానన్నమాట. ఓకే, చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇక్కడ నేను ఇద్దరికి సరిపడగా సేమియా తీసుకున్నాను. ఓకే, ఇవి పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ చూసేయండి. 2 పెద్ద క్యారెట్లు తీసుకున్నాను. క్యారెట్ అనేది పిల్లలు అలచడితో వచ్చినప్పుడు ఇస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయ తీసుకొని సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. మనం స్టవ్ పైన బాండి పెట్టుకున్నాము. ఈ బాండీలో 1.5 స్పూన్ వరకు నూనె పోసుకొని మరి ఎక్కువగా పోసేవద్దు. ఓకే, 1.5 స్పూన్ వరకు నూనె అయితే పోసుకున్నాము కదా. నూనె అనేది కాస్తంత వీటెక్కాలి. కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఓకే, కాస్తంత శనగపప్పు వేయండి. మరి ఎక్కువ వేయద్దు, జస్ట్ ఆ టేస్ట్ రావడానికి మాత్రమే కొంచెం అక్కడక్కడ ఉండేలాగా, మరి ఎక్కువ వేయకూడదు. కాస్తంత జీలకర్ర వేసుకుందాము. ఓకే, ఇవి కాస్తంత చిట్టుపట్లాడాలి. మనం వేసుకునే పోపు దినుసులు అయితే చిట్టుపట్లాడేస్తాయి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ ముక్కల్ని వేసేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత గ్యాస్ని మిడిల్లో ఉన్నదాన్ని సిమ్లోకి తెచ్చుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేగిపోకూడదు. క్యారెట్ జస్ట్ సిమ్లో కొంచెం శాతం లైట్గా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయకూడదు. ఇవి వేగంగా బాయిల్ అవ్వాలంటే, ఉల్లిపాయ ఇది సాఫ్ట్ అవ్వాలంటే మనం ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కాస్తంత సాల్ట్, అంటే మనం తక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ ఆ సాల్ట్ వేసుకుంటే మంచిగా మాడుకున్న సాఫ్ట్గా ఆ క్యారెట్ ఉల్లిపాయ అనేది ఉడుకుతుంది అన్నమాట. ఓకే, దీన్ని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఓకే, కాస్తంత కరివేపాకులు కూడా వేసుకుందాం. కాస్తంత కరివేపాకు కూడా. ఓకే, క్యారెట్ మనం పోపు చేసిన తర్వాత వేసిన తర్వాత సిమ్లో జస్ట్ 5 నిమిషాలు వేస్తే హాఫ్ బాయిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత జస్ట్ 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. మనం వేసుకునే వాటర్ చూసారా సిలాపల్లా ఎలా మరిగిపోతుందో. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాము కదా పక్కనే సేమియా. ఈ సేమియాని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇది కూడా మనం సిమ్లో ఉడికించుకోవాలి. ఓకే, మా వాళ్ళకి కొంచెం లూజుగున్నా ఇష్టపడరు. ఇలా క్యారెట్స్ ఎక్కువ వేసి ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అనమాట. కొంచెం సేపు వాటర్ ఇప్పుడు మన సిమ్లో ఉడికించుకున్నాం. కాసేపు మూత పెట్టుకున్నాం. మన సేమియా ఎలా ఉడికిందో మీరే చూసేయండి. ఎందుకు ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదంటే, మనం ఇందులో క్యారెట్ ఎక్కువ వేసుకున్నాము కాబట్టి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ 2 టేస్ట్ కాంబినేషన్ కొంచెం డిఫరెన్స్గా టేస్టీగా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా క్యారెట్ ఎక్కువ వేసి తక్కువ ఇంగ్రీడియంట్స్ పల్లీలు వేయకండి. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పోపు చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన క్యారెట్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. తడి పొడిగా అయిపోయింది చూసారా. లాస్ట్ ఫైనల్గా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, కొత్తిమీర కరివేపాకు చాలా సీపుగా దొరికిద్దని చెప్పి మనం చాలా సీపుగా చూస్తాం, కానీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే.
ఓకే, ఇక నుంచి కొత్తిమీర కరివేపాకుని మజ్జిగలో వేసుకొని జ్యూస్లా చేసుకొని తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, మన క్యారెట్ సేమియా ఉప్మా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. ఓకే, చూసారా పొడి పొడిలాడుతూ ఎంత కమ్మటి వాసనతో ఇలా మన క్యారెట్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా, ఇది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. ఈ ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకే, మన వంటలకు ఫర్ యూట్యూబ్ ఛానల్లో చాలా వంటకాలే ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ మంచి ఆరోగ్యమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్. అందరిమీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో మంచి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం, అందరిమీ ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత బిజీగా ఉన్నా కానీ మన ఆరోగ్యం ఒక్కసారి పాడైతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేం. ఓకే, నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.